విపక్షాల తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరో వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి 5న లోక్సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఎంపీలు అలా బెదిరించడం సరికాదన్నారు. విపక్షాల తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరో వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి 5న లోక్సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఎంపీలు అలా బెదిరించడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేసిన మరో వీడియోకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఆరోపణలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ ఛాంబర్ లో జరిగిన గొడవపై కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా మరో వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇక 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లి ఆయనను దుర్భాషలాడారు. ప్రధానమంత్రిని బెదిరించినప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇదే అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు బీజేపీ చర్చలను నమ్ముతుంది. ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడు ప్రోత్సహించేదని కూడా కిరణ్ రిజిజు ట్విట్టర్ లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఎంపీలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ సందర్భంలో స్పీకర్ ని కలిసేందుకు వెళ్ళాం, స్పీకర్ వైరస్న తీరు పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేసేందుకే వెళ్లామనే అంశాన్ని కూడా అటు కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు. మరోవైపు ఇటీవల ఫిబ్రవరి 4వ తేదీన కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎంపీలంతా కూడా నేరుగా లోక్సభలో లోక్సభ సెక్రటరీ జనరల్ పోడియం ముందుకు వెళ్లి నేరుగా వారంతా కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తూ కూడా వారంతా కూడా ఒక బోర్డును పట్టుకునే సందర్భంలో వాటిని కూడా నేరుగా ప్రధానమంత్రి మీద దాడి చేస్తున్నారు అనే కోణంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కొంత కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు పోస్ట్ చేసిన వీడియో సైతం కూడా పెద్ద ఎత్తున కూడా అటు ఉభయ సభల్లో కూడా దాదాపు లోక్సభలో మాత్రం సభ అంతా కూడా దద్దరిల్లింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి లోక్సభ తిరిగి 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ కాసేపటి క్రితమే వాయిదా వేయడం జరిగింది. అదే విషయంలో అటు కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన అనంతరం కూడా ఈ రోజు ఉదయం కూడా అలాంటి పరిణామాలు లోక్సభలో జరుగుతున్నాయి. దాదాపు అటు ఆందోళన ఎంపీలు కొనసాగిస్తూనే ఉన్నారు. కావాలనే స్పీకర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు తమ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కావాలనే ప్రొసీడింగ్ జరగకుండా అడ్డుపడుతున్న అంశంలో కూడా అటు కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.